ఎస్ఐఆర్ వచ్చేసరికి అండి ఇది ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గా మనం చూడొచ్చండి. 62 లక్షల ఓటర్ల డిలీషన్ అయిందని వస్తుంది, అంటే విచ్ ఇస్ 8% ఆఫ్ దేర్ ఓటర్స్ అండి. దాంతో పాటు ఈసారి అనుబంధ సంస్థలు బీజేపీ కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయని మనకు తెలుస్తోంది. జాగరణ్ క్యాంపెయిన్ అని చేస్తున్నారు. అక్కడ హిందూ ఓట్ల కన్సాలిడేషన్ అయ్యేటట్టు ఒక 150 సీట్లలో మొత్తం సాలిడ్ గా వర్క్ చేస్తున్నారు. అక్కడ ట్రైబల్ ఏరియాస్ లో చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయడానికి ఆల్రెడీ బీజేపీ నుంచి అమిత్ షా గారు, బిఎల్ సంతోష్ గారు అక్కడ వెళ్ళడము, అక్కడ సమన్వయ్ బైటెక్ లను చేయడం జరుగుతోంది. ఇక్కడ బీజేపీ వాళ్ళకి వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సామిక్ భట్టాచార్య అని, వారు ఏంటంటే దగ్గర దగ్గర 4 శతాబ్దాల నుంచి బీజేపీతోనే ఉన్నారు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు, అన్ని ఫ్యాక్షన్స్ కి ఆమోదంగా ఉన్నారు. దాంతో పాటు లాస్ట్ టైం ఎలక్షన్స్ నుంచి కొంచెము ఎవరైతే ఈ సువేందు అధికారికి ఎక్కువ ప్రామినెన్స్ వస్తోందని చెప్పి కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ పార్టీలో యాక్టివేట్ చేశారు. దిలీప్ ఘోష్ గారు ఎవరైతే ఉన్నారో వారి హయాంలోనే బీజేపీ ఒక 3 సీట్ల నుంచి 77 సీట్ల వరకు వచ్చిందండి. వారి హయాంలోనే లోక్ సభలో కూడా దగ్గర దగ్గర 18 సీట్లు వచ్చాయి వారికి 2019 లో. వారు కొంచెము అసంతృప్తితో ఉంటే మళ్ళీ వారిని అమిత్ షా గారు వారితో మాట్లాడడం, బుజ్జగించడం జరిగింది. వాళ్ళ ఎక్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రాహుల్ సిన్హా, వారిని రాజ్యసభ ఎంపీగా వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అలా మిగతా మహిళలు కూడా ఎవరైతే ఉన్నారో అగ్నిమిత్ర పౌల్ కానివ్వండి, అలాగే రేఖా పాత్ర కానివ్వండి, వివిధ ఫ్యాక్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్తోందండి బీజేపీ. ఒకటి ఏంటంటే లాస్ట్ టైం లాగా అంత పెద్ద ఇదిగా చేయకపోయినా ఆన్ ద గ్రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మోదీ గారిది ఒక మీటింగ్ జరిగిందండి కోల్కతాలో, దగ్గర దగ్గర 10 లక్షల మంది జనాలు వచ్చారంటున్నారు. చాలా మంది అక్కడ ఉండే విశ్లేషకులు, అక్కడ ఉండే లోకల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు బహుశా 77 తర్వాత ఇటువంటి మీటింగ్ అక్కడ జరిగిందని చెప్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం బీజేపీ ఒక 150 సీట్ల వరకు టార్గెట్ గా పెట్టుకుని మెయిన్ ఫోకస్ వచ్చేసరికి హిందుత్వ, యాంటీ ఇన్కంబెన్సీ, అలాగే మమతా బెనర్జీకి ఎక్కువ టైం ఇవ్వకుండా 2 ఫేజ్ లో పెట్టుకుని 23, 29 అని పెట్టుకుంటున్నారు. అస్సాం నుంచి హిమంత బిశ్వ శర్మ గారు అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బెంగాల్ లో చాలా పెద్ద రోల్ వారిది ఉండబోతోందండి. అలాగే యూపీ నుంచి క్యాడర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఆ హీట్, ఆ సమ్మర్ ఇంకా రాలేదు, నెమ్మదిగా వస్తుంది. మమతా బెనర్జీ గారు ఆల్రెడీ ఏదో ఒక ఇష్యూ తీసుకోవడము, లేకపోతే ఆ ఎలక్షన్ కమిషనర్ ఇలా చేశాడు అలా చేశాడు వారి మీద లేనిపోని ఆరోపణలు వేయడము, ఇటువంటి వారు చేస్తున్నారు. కాబట్టి మనం ఇంకా వేచి చూడాలి ఈ బెంగాల్లో.